తాటిపత్తి చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఒక ట్రెండింగ్ వీడియో ఒకటి చూసాం. అది చూస్తుంటే అందులో నిన్ను వీడని నీడని నేనే అనే ఒక పాట చంద్రబాబును వెంటాడుతున్నట్టుగా, అది పాట అయితే ఇది పాపం అన్నట్టుగా ఉంది. జంతువుల కొవ్వు లడ్డూల్లో దీని నుంచి బయటపడలేక మామూలుగా మనకి సాధారణంగా వినిపించే మాటలు, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో అబద్ధం చెప్పడం, ఒక నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేరస్తుడు మరో నేరం చేయడం, ఒక గొయ్యిని పూర్తి చేయడానికి పక్కనే ఇంకో గొయ్యి తీశారంటే ఎవరు, ఇంకో గొయ్యి మిగిలినట్టే కదా. అలా గొయ్యిల మీద గోతులు తీసుకుంటూ పోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ప్రస్తుతం అలానే ఉందా? ఖచ్చితంగా సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి శుభ సాయంత్రం సార్. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎట్లుందంటే, ఇవాళ బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ గారితో చెప్పినట్టుగా ప్రగతి పదంలో రాష్ట్రం దూసుకోకపోవటంలా పతనం వైపు రాష్ట్రం దూసుకొని పోతుంది. పునరుద్ధరణ, పునర్నిర్మాణం, లేకపోతే అభ్యుదయం అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి గవర్నర్ గారితో చెప్పించినటువంటి ఆ ప్రసంగానికి వాస్తవం ఎట్లుంది అంటే, అవినీతి, అరాచకం, అప్పుల కుప్పగా రాష్ట్రం మారిపోవడం. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతుంది. కాబట్టి వీటి నుంచి తప్పించుకోవటానికి వరదలు వచ్చినప్పుడు అనుకోకుండా ఒక లడ్డు వ్యవహారాన్ని బయట పెట్టాడని మనమందరం అనుకున్నాం. కానీ రీసెంట్గా ఒక పచ్చి నిజం, ఒక చేదు నిజం, హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థకి ఈ తిరుమలలో ఉన్నటువంటి నెయ్యి కాంట్రాక్ట్ కట్టబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు తెర చాటున పెద్ద డ్రామా అనేటటువంటి వాస్తవం మనం కొన్ని విషయాలను మనం గమనించినట్లయితే అర్థం అవుతుంది సార్. హెరిటేజ్ చంద్రబాబు నాయుడు గారి భార్య గారు, వారి కుటుంబ సభ్యులు నడిపేటటువంటి వ్యవస్థ, దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇది. ఓకే. ఈ వెబ్సైట్లో heritage.in/dairy/manufacturing units అని కానీ మీరు టైప్ చేస్తే ఓకే, మీకు 22 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల యొక్క, హెరిటేజ్ యొక్క 22 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల డీటెయిల్స్ బయటకు వస్తాయి. దీనిలో ఇందాపూర్ డైరీ అనేటటువంటి ఒక కంపెనీ కూడా ఉంటుంది, 17వ నంబర్. ఓకే, మీరు ఒకసారి చూడొచ్చు, ఎవరైనా కానీ గమనించవచ్చు. ఓకే, ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్ పేరుతోటి వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఇది ఇందాపూర్లో ఉంది, బారామతికి దగ్గరలో ఉంటుంది ప్లాంట్, మహారాష్ట్రలో. ఈ ప్లాంట్ అనేక సందర్భాల్లో తిరుపతి నెయ్యి టెండర్లో పార్టిసిపేట్ చేసింది. ఓకే. 2014 నుంచి నేటి వరకు పార్టిసిపేట్ చేస్తూనే ఉంది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, 2015లో ఈ కంపెనీ టెండర్ దక్కించుకొని L1 గా నిలిచి 278 రూపాయలకే నెయ్యిని సప్లై చేసింది. ఓకే. తర్వాత 2016లో ఓకే, డిస్క్వాలిఫై అయింది సార్. ఈ కంపెనీ డిస్క్వాలిఫై అయినటువంటి లెటర్ ఇది. ఎందుకు డిస్క్వాలిఫై అయింది? ఇది పక్తు హెరిటేజ్ కంపెనీ సార్. హెరిటేజ్ ల్యాబ్ లో దీని నెయ్యిలో కల్తీ ఉంది అని డిస్క్వాలిఫై చేశారు. దానికి సంబంధించినటువంటి లెటర్ ఇది. ఆ రోజు L1 గా వచ్చినటువంటి కంపెనీ గోవింద్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేటటువంటి కంపెనీ 306 రూపాయలకి L1 గా నిలిచింది. అప్పుడు ఆ టెండర్ బిడ్ నంబరు ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. దానిలో ఇందాపూర్ అనేటటువంటిది 9వ స్థానంలో నిలిచింది, ల్యాబ్ లో ఫెయిల్ అయింది సార్. ఇందాపూర్ ఇది 2019లో కూడా సప్లై చేసింది సార్. ఇందాపూర్ కి హెరిటేజ్ కి లింక్ ఉంది. ఇందాపూర్ హెరిటేజ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే ఇందాపూర్. ఓకే. శ్రీరంగ నీతులు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి అసలు స్వరూపం ఇది. చంద్రబాబు నాయుడు గారు నెయ్యి కాంట్రాక్ట్ ని హెరిటేజ్ కి కట్టబెట్టడానికి నెయ్యిలో కల్తీ ఉంది అని ఏఆర్ డైరీ పేరు మీద నాటకం ఆడి ఇందాపూర్ కి కట్టబెట్టి ఇవాళ 658 రూపాయలకి నెయ్యి కేజీ ఇస్తున్నారు. ఈ కంపెనీ 2019లో 330 రూపాయలకే, 31 రూపాయలకే ఈ కంపెనీ నెయ్యిని సరఫరా చేసింది టీటీడీకి.
ఏం మారింది సార్? ఇప్పుడు పాల ధర ఏమైనా మారిందా? అవును. పాల ధర మారిందా? మ్మ్. డిస్క్వాలిఫై అయినటువంటి కంపెనీ 2016లో ఇవాళ 658 రూపాయలకి కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఎట్లా సాధ్యం ఇది? ఇది హెరిటేజ్ కంపెనీ. 330 రూపాయలు ఆ రోజు పాల ధర, ఈ రోజు పాల ధర పెద్ద తేడా లేదు. ఇంకా మాట్లాడుకుంటే పాల ధర ఇప్పుడే కొంచెం తగ్గింది. మరి అట్లాంటిది 658 రూపాయలకి వాళ్ళు టెండర్ ఎందుకు కట్టబెట్టారు? హెరిటేజ్ తోటి పక్తు వ్యాపారం టీటీడీ తరఫు నుంచి చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పటానికి ఇంతకు మించినటువంటి ఆధారం అవసరం లేదని ముక్త కంఠంతో చెప్పొచ్చు. ఇవాళ మనం మాట్లాడుకుంటే టీటీడీ లడ్డు విషయం, టీటీడీ లడ్డుకు సంబంధించి జూలైలో క్యాన్సిల్ అయినటువంటి ఫెయిల్ అయినటువంటి 4 ట్యాంకర్లు సెప్టెంబర్లో మళ్ళీ తిరిగి టీటీడీకి వచ్చాయి. ఏఆర్ డైరీ అనేటటువంటి సంస్థ చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా ముఖ్యమంత్రి అయినటువంటి 12వ తారీఖు సార్, ఎస్, వారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి 12వ తారీఖునే ఆ కంపెనీ కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఒకసారి చూడండి చరిత్ర. అంటే ఎంతటి నిజాలు దీనిలో దాగున్నాయో చూడండి. ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి క్యాన్సిల్ అయినటువంటి 4 ట్యాంకర్లు వారి ప్రభుత్వంలోనే వెనక్కిపోతాయి. అవును. టీటీడీ ల్యాబ్ వాటిని రిజెక్ట్ చేస్తుంది. ఏఆర్ డైరీకి టీటీడీ మెయిల్ పెడుతుంది. ఆ 4 ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోకుండా సెప్టెంబర్ దాకా శ్రీకాళహస్తిలోని వైష్ణవి డైరీ దగ్గర స్టోర్ అవుతాయి. అవి మళ్ళీ తిరిగి టీటీడీకి వస్తాయి. టీటీడీలో వినియోగించారని చెప్తారు, దానిలో నుంచి శాంపిల్ తీశారని చెప్తారు. ఓకే. ఇంతకంటే మోసం, దగ, భక్తుల్ని అవమానపరచటం, దేవుణ్ణి ఈ విధంగా కించపరచటం తగునా చంద్రబాబు గారు అని అడుగుతున్నా. ఎస్, ఒక విషయం చెప్పండి చంద్రశేఖర్ గారు, ఒక విషయం చెప్పండి. వచ్చినటువంటి నెయ్యి ఏఆర్ డైరీకి ఒక్క నిమిషం సార్. యా, ప్లీజ్ ప్లీజ్ చెప్పండి చెప్పండి చెప్పండి. వచ్చినటువంటి నెయ్యి ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి 4 ట్యాంకర్లు టీటీడీ రిజెక్ట్ చేసింది. ఓకే. టీటీడీ ఏఆర్ డైరీకి మెయిల్ పెట్టింది. ఓకే. కానీ ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి డ్రైవర్స్, ట్యాంకర్ డ్రైవర్స్ వాటిని తీసుకెళ్లలేదు. వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి డ్రైవర్లు ఆ ట్యాంకర్లను తీసుకెళ్లి వైష్ణవి డైరీ శ్రీకాళహస్తి దగ్గర ఆపుతారు. 2 నెలల తర్వాత మళ్ళీ అదే నెయ్యి మళ్ళీ వినియోగంలోకి వస్తుంది. టీటీడీ దాన్ని తీసుకొని దాన్ని పరీక్షించకుండా దాన్ని వినియోగించేస్తుంది. వినియోగించిందంటే ఎవరు తప్పు? టీటీడీ బోర్డు తప్పు కాదా? అవును. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పు కాదా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి 12వ తారీఖునే ఏఆర్ డైరీ కార్యకలాపాలు మొదలు పెడుతుంది. అంటే భక్తు రాజకీయం చేశారని చెప్పటానికి ఇంతకు మించినటువంటి ఆధారం అవసరం లేదు. కల్తీ జరిగితే ఖచ్చితంగా చంద్రబాబు గారు తప్పే. కాబట్టి భక్తులందరికీ వారు ఖచ్చితంగా సారీ చెప్పాలి. రెండవ అంశం కూడా సార్, ఒకసారి మీరు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు నాస్తికుడు అనేటటువంటి ప్రచారం విస్తృతంగా ఉంది. దీన్ని బలపరుస్తూ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఒక అయ్యప్ప స్వామి మాలేసుకోవడం కానీ, లేదా దుర్గమ్మ మాలేసుకోవడం కానీ, లేదా శివభక్తుల యొక్క మాలేసుకోవడం కానీ మనం చూసామా? పోనీ ఎప్పుడన్నా కుటుంబంలో గుండు కొట్టించుకున్నటువంటి పరిస్థితిని మనం ఎప్పుడన్నా గమనించామా? అది గమనించలేదు, కానీ పూజాది కార్యక్రమాల్లో బూట్లు వేసుకొని పాల్గొనడం మాత్రం గమనించాం. గుండు కొట్టించుకున్నటువంటి పరిస్థితి ఉందా? లేదు. ఇవాళ ఆయన చేయలేనటువంటి పనిని పవన్ కళ్యాణ్ గారితో చేపిస్తారు. ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి మా నాన్న సిగరెట్ని దీపంతో ముట్టించుకుంటాడని, నేను చదివింది సెయింట్ జోసెఫ్ కాలేజీలో అని, స్కూల్లో అని, నా భార్య క్రిస్టియన్ అని వారు చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ సనాతన వేషం వేసుకొని ఈ విధంగా టీటీడీ బోర్డుని మరియు రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఆ నెయ్యి కాంట్రాక్ట్ కొట్టేశాడనేటటువంటిది మాత్రం కనపడుతుంది. అందుకే భగవంతుడు కూడా చాలా కోపంతో ఉన్నట్టున్నాడు వాళ్ళ మీద. నిత్యం ఏదో ఒక అపశృతి కలుగుతూ ఉంది. ఇవాళ శ్రీశైలంలో జరిగినటువంటి తొక్కిసలాట మ్యాన్ మేడ్ తొక్కిసలాట, మ్యాన్ మేడ్ విపత్తు.
మంచినీళ్లు కూడా సప్లై చెయ్యలేనటువంటి అసమర్థ ప్రభుత్వానికి కొనసాగేటటువంటి హక్కు ఉందా? చిన్న బిడ్డలు నేసుకొని వెళ్ళేటటువంటి వారికి సౌకర్యాలు లేక ఎంత బాధపడుతున్నారో మీరు చూపించినటువంటి వీడియోలు చూసాం. సహజంగా ప్రతి సంవత్సరం 30 రోజులు ఈ భక్తులు కాలినడకన వచ్చేటటువంటి వారికి దైవ దర్శనాన్ని కల్పిస్తారు 30 రోజులు. అలాంటిది 7 రోజులు కుదించేశారు వీళ్ళు. 7 రోజులు కుదించినప్పుడు 30 రోజులు వచ్చేటటువంటి భక్తులు 7 రోజుల్లో వస్తే ఎక్కువ మంది వస్తారు, వారికి సౌకర్యాలు కల్పించాలనేటటువంటి ఇంగితం లేనటువంటి వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతారా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మాన్ని కించపరుస్తూ ఆ నెపాన్ని క్రిస్టియన్ మతం అవలంబిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని వారి మీద నిందలు వేస్తూ వారిని మాట్లాడుతూ నిజంగా నేను అడుగుతున్నాను సార్, అసలు మన రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి గారి రెండవ భార్య గారు బీబీ నాంచారమ్మ గారు ముస్లిం మతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనం కొలుస్తాం. సబ్కా మాలిక్ ఏక్ హై అనేటటువంటి సాయిబాబా గారిని మనం కొలుస్తాం. అవును. నిజాం నవాబు గారు మన రాముడు వారికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి చరిత్ర మనది. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు కలిసి కట్టుగా జీవించేటటువంటి మన రాష్ట్రంలో మత సామరస్యంతో ముందుకు వెళ్ళేటటువంటి మన రాష్ట్రాన్ని మతాలు రెచ్చగొట్టి రాజకీయం చేస్తూ దానిలో కూడా ఆర్థిక లూటీ చేస్తున్నాడని చెప్పటానికి ఇంతకు మించినటువంటి ఉదాహరణ లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందాపూర్ అనేటటువంటి డైరీకి లబ్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆడినటువంటి నాటకం అని చెప్పడానికి మాత్రం ఏమాత్రం సంకోచించాల్సినటువంటి అవసరం లేదు. ఆధారాలతో చెప్తున్నాను. heritage.in అనేటటువంటి వెబ్సైట్ లో మీరు కొడితే ఇందాపూర్ అనేటటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, హెరిటేజ్ కి సంబంధించినటువంటి యూనిట్ వివరాలు వస్తాయి. అది ఆ రోజు 2015లో 278 రూపాయలకి సప్లై చేసినటువంటి కంపెనీ ఇవాళ క్వాలిటీ నెయ్యి కావాలి అంటే 658 రూపాయలు చెల్లించాలనేటటువంటి ఒక భావాన్ని, ఒక ఉద్దేశాన్ని ప్రజలకి కల్పించి లబ్ధి పొందుతున్నాడు, హెరిటేజ్కి లాభాన్ని చేకూరుస్తున్నాడు. ఈ విధంగా కూడా స్వామివారి యొక్క డబ్బును కొట్టేస్తున్నాడని చెప్పడానికి మాత్రం సందేహం లేదు. గతంలో కూడా మనం ఒకసారి గమనించినట్లయితే 2014లో కూడా 35%కి సంబంధించినటువంటి టెండర్ దక్కించుకుంది ఇదే కంపెనీ. ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి కంపెనీ L2 కింద 325 రూపాయలకి 5,77,500 కేజీల నెయ్యి సప్లై చేయడానికి కాంట్రాక్ట్ తీసుకుంది. మరి అదే కంపెనీ ఈ రోజు అంత పెద్ద మొత్తంలో పెంచుకొని దాదాపుగా డబల్కి పైచిలుకు. ఇదంతా హిందూ మనోభావాలతోటి ఆటలాడుతున్నారు, రాజకీయం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. అసలు ఈ హెరిటేజ్ పెరుగులో పెరిగే టోటల్ కార్డ్ అనే దాంట్లో అసలు పెరిగే లేదు. దాంట్లో మిల్క్ ఫ్యాట్ లేకుండానే పెరుగు తయారు చేశారు. FSSAI ఒక రిపోర్టు, ఆ రిపోర్టు ప్రకారం ఇది ఒరిజినల్ పెరుగు కాదు. దీనిలో ఇంకొక చిన్నది కూడా సార్, కన్క్లూడ్ చేయండి. ఇంకొకటి సార్, దీన్ని బలపరుస్తూ ఈశ్వర్ గారు లాస్ట్ 1 మినిటే దీన్ని బలపరుస్తూ ఇందాపూర్ డైరీ అనేటటువంటి కంపెనీ 2016లో ల్యాబ్ రిపోర్ట్స్ నెగిటివ్ రావడంతో 2016 సెప్టెంబర్లో డిస్క్వాలిఫై అయిందండి టీటీడీలో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉండి చక్రం తిప్పి 6 నెలల్లోనే మళ్ళీ క్వాలిఫై తెప్పించారు. దానికి క్వాలిఫికేషన్ ఇప్పించి 2019లో మళ్ళీ 331 రూపాయలకే నెయ్యిని సప్లై చేసినటువంటి కంపెనీ 331 రూపాయలకి 2019లో సప్లై చేసినటువంటి కంపెనీ ఈ రోజు 658 రూపాయలకి సప్లై చేస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు అడగరా? కొంతమన్నా జ్ఞానంతో మాట్లాడరా? 1000 రూపాయలు లేని నెయ్యి రాదు అని చెప్పినటువంటి వ్యక్తి 278 రూపాయలకి నీ హెరిటేజ్ ఎలా సప్లై చేసిందని ప్రశ్నించడా? 331 రూపాయలకి హెరిటేజ్ 2016లో ఎలా సప్లై చేసిందని ప్రశ్నించరా? ఈరోజు 658 రూపాయలకి ఎలా L1 L2 కంపెనీలు ఇంకా ఎక్కువ రేట్ కోట్ చేస్తే మీరు తక్కువకి ఎలా సప్లై చేస్తున్నారని ప్రశ్నించరా?